హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్య బ్యాక్ పెయిన్స్ అని ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఆ బ్యాక్ పెయిన్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్ పెయిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రోజంతా పని చేస్తూ ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. తర్వాత లేడీస్లో అయితే కొంతమంది సిజేరియన్ చేసుకుంటారు కదా, అందుకోసం కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. దాంతోపాటు ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడానికి కూడా, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, అందుకు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది. కాబట్టి మనము అంటే సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల విటమిన్ డి, అంటే ఎముకలు బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే, అంటే బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలంటే విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అవసరం అన్నమాట మన బాడీకి. అంటే ఎముకలు బాగా దృఢంగా ఉండడం కోసం, బలంగా ఉండడం కోసం విటమిన్ డి అనేది మనకి కావాల్సిన విటమిన్ డి అనేది ఉంటే ఎటువంటి బ్యాక్ పెయిన్స్ అనేవి ఉండవు అనమాట. కొంతమంది ఎక్కువ రోజంతా పని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎలా అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ ఉంటాయి, లెగ్ పెయిన్స్ ఉంటాయి, అన్ని పెయిన్స్ ఉంటాయి. అలా రోజంతా పని చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ అనేవి వస్తుంటాయి, కామన్. ఈవినింగ్ కొంచెం ఫుడ్ తీసుకొని రెస్ట్ తీసుకుంటే అలా పెయిన్ అనేది తగ్గిపోతుంది. అలా పెయిన్ తగ్గిపోకుండా కంటిన్యూగా బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, ఏం చేస్తారంటే మీరు ఒక 10 డేస్ అలాగ అబ్జర్వ్ చేయండి. ఒక 7 డేస్ 10 డేస్ అబ్జర్వ్ చేయండి. కంటిన్యూగా అలాగే బ్యాక్ పెయిన్ వచ్చిందనుకోండి, మీరు అసలు ఆలోచించుకోకుండా, అంటే నెగ్లిజెన్స్ చేయకుండా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవండి. అంటే చూపించుకోండి, చెక్ చేయించుకోండి. ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళలో ఒక పర్సన్ అనేది బ్యాక్ పెయిన్ అని, అంటే తను పొలం పనులు చేసేవాడు. బ్యాక్ పెయిన్ అని అనుకుంటూ టాబ్లెట్స్ తీసుకునేవాడు. తగ్గిపోతుంది ఏదో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ తీసుకున్నవాడు. తగ్గిపోతుంది ఏది బ్యాక్ పెయిన్ అని అనుకుని సడన్గా ఒకరోజు హాస్పిటల్కి వెళ్ళి, అంటే ఇంక ఎక్కువ హెవీ అయిపోయింది అనమాట. ఎక్కువ బ్యాక్ పెయిన్ రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళి చూసుకుంటే అక్కడేమో వాళ్ళు ఒకటి తర్వాత ఒకటి డిసీజ్, కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పారనమాట. మనం దేనికో పోయి ఉంటే వాళ్ళేమో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే, ఎందుకంటే తెలియదు అనమాట. కొంతమంది చదువుకున్న వాళ్ళందరికీ అన్నీ అవగాహన ఉండాలని ఏం లేదు ఫ్రెండ్స్. కొంతమందికి చదువుకున్నా కూడా కొంచెం అవగాహన అనేది ఉండదు. కాబట్టి నేను చెప్తున్నాను, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కిడ్నీ ఫెయిల్యూర్. నేను చదువుకున్న కాలేజ్లో చూశాను. అది మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మెన్షన్ చేస్తే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని. నేను చదువుకున్న కాలేజ్లో అక్కడ ఒక హాస్పిటల్, ఒక దగ్గర నేను చదువుకునే ఎడ్యుకేషన్ స్కూల్ కూడా, కాలేజ్ కూడా దగ్గర అనమాట. అది మాకు కంబైన్డ్ అనమాట. హాస్పిటల్, కాలేజ్, స్కూలు, హాస్టల్ అంతా ఒక్కటే, ఒక కాంపౌండ్లోనే, ఒక గ్రౌండ్లోనే. అప్పుడు మాకు రిలేటెడ్ అనమాట హాస్పిటల్, ఆ కాలేజ్కి రిలేటెడ్. అది పెద్ద మెడికల్ కాలేజ్ అనమాట. నేను మెన్షన్ చేయకూడదు ఆ మెడికల్ కాలేజ్ నేము, ఎందుకంటే ఎందుకు వచ్చింది బాధ. ఇప్పుడు ఏదైనా మనం మంచి కోసం చెప్తే అది కొంచెం కాంట్రవర్సీ అయిపోతుంది, అందుకని నేను మెన్షన్ చేయడం లేదు. అక్కడ చేసేటప్పుడు అందరూ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. అంటే లాంగ్ టైం కిడ్నీ ఫెయిల్యూర్స్ వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్, వాటర్ తీసుకోలేరు, ఫుడ్ ఏం తీసుకోలేరు. అస్సలు ఎట్లుంటుందంటే వాళ్ళ కండిషను ఎట్లా మల్లెపూ కన్నా మల్లెపూ ఇలా ముట్టుకుంటే మాడిపోతుంది కదా, ఎక్కడ ముట్టుకుంటే మాడిపోతుందో
ఏంటో అన్న టైప్లో ఆ కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళ కండిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత చాలా సున్నితంగా ఉంటారు. అంటే కొన్ని వాటర్ ఎక్కువ తాగినా ప్రాబ్లమే. మళ్ళీ వాటర్ తీసుకోకుండా ఉండలేరు. ఫుడ్ తీసుకోవడంలో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి అన్ని మళ్ళీ వాళ్ళకి డయాలసిస్ అనేది చేస్తారంటే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు ఒక కిడ్నీ ఫెయిల్ అయ్యిందనుకోండి, ఇప్పుడు ఫిల్టర్ అయిపోతుంది. అంటే ఫిల్టర్ అంటే మన మన రక్తం అనేది వడగడుతుంది. ఈ కిడ్నీలు ఏం పని చేస్తుందంటే రక్తాన్ని వడగడతాయి. కాబట్టి అలా కిడ్నీ ఫెయిల్యూర్ రావడం, ఇప్పుడు 2 కిడ్నీలు పని చేయకుండా ఏమవుతుందంటే మన రక్తంలో మన బాడీలో ఉన్న చెడు మొత్తం అనేది ఫిల్టర్ చేయదన్నమాట. ఫిల్టర్ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్తాను. మనం కాఫీ చేసినప్పుడు కాఫీ అంటే కొంతమంది కాఫీ చేసినప్పుడు వడగట్టుకుంటారు. తర్వాత ఇంకొంతమంది టీ కాఫీ చేసినప్పుడు వడగడతాం కదండి. ఆ విధంగా అనమాట మన బాడీలో ఉండే రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి ఇది ముఖ్యంగా పాత్ర వహిస్తుంది. ఏంటివి? కిడ్నీలు. కాబట్టి రక్తాన్ని కానీ అంటే ఏదైనా మన బాడీలో ఉండే యూరిన్, అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న రక్తంలో ఉండే చెడు మొత్తం యూరిన్ ద్వారా వచ్చి మనం తీసుకున్న ఆహారము, వాటర్ మొత్తం వేస్ట్ మెటీరియల్ అంతా యూరిన్ రూపంలోనూ బయటకు వచ్చేసింది కదా. ఆ విధంగా అన్నమాట కిడ్నీలో రక్తాన్ని వడగడతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో బ్యాక్ పెయిన్ కదా, ఏదో టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని మాత్రం మీరు నెగ్లిజెన్స్ చేయకండి. పోదాంలే డాక్టర్ దగ్గరికి, చిన్న టాబ్లెట్ వేసుకుందాం, బ్యాక్ పెయినే కదా అని మాత్రం మీరు సైలెంట్గా ఊరుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది జరుగుతుంది బయట. కొంతమంది అవేర్నెస్ లేక, ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా కొందరికి కొంచెం అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పడంలో తప్పేమీ లేదని నేను భావిస్తున్నాను. అది వేరే వాళ్ళు ఏ విధంగా తీసుకొని నాకు సంబంధం లేదు. ఎందుకంటే చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్. కిడ్నీ ఫెయిల్యూర్ అనేది అంత ఆషామాషి కాదు. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. బ్యాక్ పెయిన్ ఒక 15 డేస్, ఒక 10 డేస్ బాగా కంటిన్యూగా బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఏమైనా వచ్చాయనుకోండి, ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. మన హెల్త్ బాగుంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఏమైనా చేస్తాము. అది మన హెల్త్ బాగాలేకపోతే ఏం చేస్తామండి చెప్పండి. మన కుటుంబం మనల్ని కోల్పోతుంది. దాంతోపాటు వాళ్ళ లైఫ్ కూడా కొంచెం రిస్క్లో పడుతుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పాలని, నాకు తెలిసింది నేను మీకు 10 మందికి షేర్ చేయాలి, చెప్పాలి అన్న ఒక ఒపీనియన్తో, భావంతో మీకు నేను చెప్తున్నాను. ఒకవేళ నేనేమైనా చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. ఎందుకంటే మనకు తెలిసింది 10 మందికి చెప్తే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు. ఇప్పుడు అనారోగ్యం పాలవకముందే మనం జాగ్రత్త పడితే అది మంచిగా ఉంటుంది. కానీ మనకి అనారోగ్యం పాలైన తర్వాత జాగ్రత్త పడితే లాభం ఏముంటుంది ఫ్రెండ్స్. అందుకని అక్కలారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఏది అసలు ఏమో, తినే ఫుడ్ కూడా ఏదో బతకడం కోసం తింటున్నాం అంతే తప్ప అది ఏమీ ఉపయోగపడేదానిలాగా లేదు. కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం జంక్ ఫుడ్లు మానుకోండి. నేను కూడా తింటాను అనుకోండి అప్పుడప్పుడు. కాకపోతే కొన్ని పాటించాలి, తప్పదు. మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనము హెల్తీగా ఉంటాము. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మంచిగా చూసుకుంటాము.
వాళ్ళకు కూడా మనకి మంచి జరిగితే వాళ్ళకు కూడా మంచి చెప్తాం కదా ఫ్రెండ్స్. అందుకని నేను చెప్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను.